తెలంగాణలో భూములు కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగలనుంది. మరికొన్ని రోజుల్లో భూముల విలువ మరింత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా పలు నివేదికల ఆధారంగా మార్కెట్ విలువల్లో భారీ వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన సర్కార్ పలు సవరణ ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్, రిజిస్ట్రేషన్ శాఖ పుస్తక విలువలకు చాలా తేడా ఉండడంతో భూములు, ఆస్తుల విలువలను హేతుబద్ధీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. భూముల విలువ 100 నుంచి 400% వరకు పెంచేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సన్నాహాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 1 నుంచి కొత్త మార్కెట్ విలువలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుందట. ప్రతి సంవత్సరం శాస్త్రీయ పద్ధతుల్లో భూముల విలువ పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారట. దీంతో రాష్ట్రంలో 6 ఏళ్ల తర్వాత భూముల విలువలు పెంచడానికి రంగం సిద్ధం చేయగా ఆయా ప్రాంతాలను బట్టి 15.30% ఫ్లాట్లు, స్థలాల విలువలను 4 రెట్లు పెంచే అవకాశం ఉంది. అయితే భూముల వాల్యూ అమాంతరం పెరిగితే రియల్ ఎస్టేట్ రంగం నష్టపోయే అవకాశం కూడా ఉండడంతో శాస్త్రీయంగా పద్ధతిలో మదింపు చేసి విలువ పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారట. ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్ ధర రిజిస్ట్రేషన్ నగరంలో 3200 ఉంది. అయితే దీనిని 60% మించకుండా 5120 వరకు మాత్రమే పెంచాలని యోచిస్తోంది. హైదరాబాద్లోని కొండాపూర్, గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ శాఖ విలువ గజానికి 26,700 రూపాయలు ఉండగా కమర్షియల్ స్థలానికి 44,900 రూపాయలు ఉంది. బుద్వేల్లో ఎకరా 20 కోట్ల వరకు పలకగా మహేశ్వరంలో గజం 2,100 రూపాయలు ఉంది. ఇక కమర్షియల్ స్థలం 10,200 రూపాయలు ఉంది. నర్సింగ్ లో 23,800 రూపాయలు ఉంది. రాయదుర్గాలో 44,900, బుద్వేల్లో 10,200, మణికొండలో 23,900 రూపాయలు కేటాయించారు. మహేశ్వరం లాంటి చోట్ల 2,100 ఉన్న విలువను 400% పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వ్యవసాయ భూములు, స్థలాలకు ప్రస్తుత విలువను సవరించి 200% పెంచుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాలలో గజం ధర 1000 ఉంటే దాన్ని 3,000 వరకు పెంచాలనే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. 2023-24 రిజిస్ట్రేషన్ శాఖకు 14,588 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రాబడి వస్తుందని భావిస్తున్నారు. ఫ్లాట్ల నుంచి 35.1% అంటే 5,115 కోట్లు సమకూరుతోంది. ఫ్లాట్ల నుంచి 22.8 అంటే 3,322 కోట్లు. ఇళ్ల రిజిస్ట్రేషన్ ద్వారా 19.5 అంటే 2,838 కోట్లు. వ్యవసాయ భూములు 11.4% అంటే 1,668 కోట్లు. నాన్ రిజిస్టర్ 11.3% అంటే 1,645 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.